బాలీవుడ్లో లవర్ బాయ్ ఇమేజ్ని సొంతం చేసుకున్న తరుణ్ ఇండస్ట్రీలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటంలా మారిపోయారు. ఇప్పుడు సినిమాలకే దూరంగా ఉన్నారు. మరి తరుణ్ కెరియర్ డౌన్ కావడానికి కారణం ఎవరు? తన సొంత తల్లే కారణమా? తరుణ్పై అనేక రూమర్లు ఉన్న నేపథ్యంలో తరుణ్ ఎలా స్పందించారు? దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. హీరో తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్తో రాణించారు. వరుస విజయాలు అందుకొని స్టార్గా ఎదిగారు. కానీ ఆ తర్వాత సడన్గా ఆయన డౌన్ అయ్యారు. బాల నటుడిగానే జాతీయ అవార్డు అందుకున్న తరుణ్ ఒకప్పటి హీరోయిన్ రోజా రమణి కొడుకు అనే విషయం తెలిసిందే. ఆమె కారణంగానే బాల నటుడిగా పరిచయం, మంచి పేరు తెచ్చుకొని ఆ తరువాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత వరుస లవ్ స్టోరీస్ చేశారు. యూత్ని బాగా ఆకట్టుకున్నారు. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, చిరుజల్లు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నీ మనసు నాకు తెలుసు, ఇలా వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేసి విజయాలు అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. చూడడానికి కూడా తరుణ్ లవర్ బాయ్ లాగే ఉంటాడు. దీంతో లవ్ స్టోరీస్ తప్ప ఆయనకు మరో జోనర్ సెట్ కాలేదు. లవ్ స్టోరీ రెగ్యులర్ అయిపోయాయి. దీంతో ఆయనకు సక్సెస్ రాలేదు. వరుస పరాజయాల నేపథ్యంలో తరుణ్ సినిమాలే చేయడం మానేశారు. మరి తరుణ్ కెరియర్ డౌన్ కావడానికి, ఆయన సినిమాలు మానేయడానికి కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. అంతా లవ్ ఫెయిల్యూర్ వల్లే అంటున్నారు. ఆర్తి అగర్వాల్తో ఆయన లవ్ స్టోరీ నడిపించిన విషయం తెలిసిందే. కానీ అది సెట్ కాలేదు. బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిన తరుణ్ సరైన స్క్రిప్ట్స్ ఒప్పుకోలేకపోయాడని, వరుసగా పరాజయాలు వచ్చాయని, అందువల్లే ఆయన కెరియర్ డౌన్ అయిందని అంటున్నారు. దీనికి తోడు తన తల్లి రోజారమణినే కారణమని, ఆమెనే సినిమాలను ఎంపిక చేసేదని, ఆమె చెప్పిందే తరుణ్ చేసేవాడని, ప్రేమ విషయంలోనూ అడ్డుపడిందని అంటున్నారు. కారణం తల్లే అనే పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై తరుణ్ స్పందించారు. తాను ఫెయిల్యూర్ కావడానికి, సినిమాలు ఆడకపోవడానికి ఆమెకి సంబంధం లేదని తెలిపారు. అయితే స్క్రిప్ట్ ఇంట్లో క్యాజువల్గా డిస్కస్ చేస్తామని, కానీ ఫైనల్ కాల్ అనేది ఉంటుందని తెలిపారు. అమ్మనే సెలెక్ట్ చేస్తుందనేది నిజం కాదని చెప్పారు. తనకు నచ్చితేనే ఓకే చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం తెలిపారు. తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని, ఫ్రెండ్షిప్ ఉందని, కొందరితో అది ఎక్కువగా ఉందని, కలిసి బయటకు వెళ్ళామని, కలిసే వాళ్ళమే తప్ప అది ప్రేమ కాదని, పెళ్లి వరకు వెళ్లే ప్రేమ కాదని తెలిపారు తరుణ్. తరుణ్ వెండితెరపై మెరిసి 10 ఏళ్లకు పైనే అవుతుంది. మధ్యలో ఓ చిన్న చిత్రంలో కనిపించాడు. కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారట. ఆ మధ్య ఓ యూట్యూబ్తో మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన వర్క్ జరుగుతుంది, త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 2 సినిమాలు, ఒక వెబ్ సిరీస్కి సంబంధించిన వర్క్ జరుగుతుందన్నారు. మరి ఆయన రీఎంట్రీ ఎప్పుడనేది సస్పెన్స్గా మారింది.